కవితా శీర్షిక మారువేషం. ఉషోదయాన్ని మింగనున్న నిషీది కాలంలో నిర్మానుష తీరం, విడిపించుకోవడానికి వీలులేని విశృంఖల సంఖ్యలు, శతాబ్దానికి చేరువైన స్వాతంత్ర ఆవనిపై 4,000 నోటికందని కోట్ల జీవితాలు, విధాతకు విధిగీతకు అంటగట్టబడ్డ కర్మ నియంతృత్వాల ఆనవాళ్లు, సంపద కొల్లగొట్టి సర్వస్వ దోపిడికి నడుం కట్టి సమున్నత స్థానాన్ని ఆక్రమించడానికి రక్కసి మూకలన్నీ రసవత్తర నాటకానికి రంగస్థలాన్ని సిద్ధం చేశాయి. స్వేద భూమి శ్రమ సిద్ధాంతాలను మాయం చేయడానికి, శ్రమశక్తుల కుత్తుకలతే గోయడానికి, సాయుధ తిరుగుబాటు సామర్థ్యాలను నిర్వీర్యం చేయడానికి రక్త పుష్పాలు పోగేసి రాజ్య పూజ యజ్ఞానికి తెరతీశాయి. మోకరిల్లనున్న నవతరంగాలు, మోడు బారనున్న చైతన్య సంపదలు, అడవి జీవులను సాధు జీవులుగా మార్చే సానుభూతి స్వరం, గోవులకు బర్రెలకు యుద్ధం అనివార్యమిప్పుడు. పేగుబంధం తెగని పేదరిక తొలుసూరు బిడ్డ అసువులు బాసాడనే ప్రధాన ప్రకటనలు, ఊరు వీడని నిరుద్యోగం ఇప్పటికీ నిర్మూలించబడ్డ నమ్మకాల అలజడులు, పిడికెడు మెతుకుల కోసం పథకాలై వల్లబడ్డ ఉచ్చులు, నిజాలకు దూరంగా భ్రమలకు చేరువగా బలిపీఠం వైపు భద్రంగా అడుగులు వేస్తున్న ప్రజాస్వామ్యం, ధన వ్యామోహం వ్యసనమైపోవడం, దారిద్ర్య రేఖ దిగువను అసహించుకోవడం, దౌర్జన్యాల ఆధిపత్యాలను భుజాల మీద మోయడమే, మత చిచ్చుల కత్తులైపోవడం, కుల కుట్రల ఎత్తులు సత్తువై ఎదగడం, మానవ ఆక్రందన నిప్పులు బూడిదైపోవడమే. పున్నమి ప్రజాస్వామ్య రాజ్యాంగ వెన్నెల కాసుల ఎన్నికల గ్రహణం కాలరాసిన నెలవంక రూపోలే నవ్వుతుంది. హక్కుల కాంతి ప్రసరించని ప్రాంతం ఉండదని. రచన స్వరం సోనీ కట్కూరి.